ఈ రోడ్స్, ఈ ప్లేస్ మొత్తం చూస్తుంటే డిసెంబర్, జనవరి గుర్తొస్తున్నాయి. మాకు రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ ఇక్కడే జరుగుతుంటుంది. అది ఇండియా గేట్. కొంచెం టైం ఉంది మాకు ఈరోజు ప్రోగ్రామ్కి, దగ్గరికి వెళ్ళి చూద్దాం దాన్ని. ఇండియా గేట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సుభాష్ చంద్రబోస్ గారి స్టాట్యూ ఉంటుంది. అక్కడ ఒకప్పుడు కింగ్ జార్జ్ V స్టాట్యూ ఉండేది, అది ఇప్పుడు రిమూవ్ చేసి సుభాష్ చంద్రబోస్ గారిది పెట్టారు. ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఆయన ఎంత మ్యాసివ్ స్ట్రగుల్ చేశారో మనందరికీ తెలిసింది. అటువైపు డోమ్ కనిపిస్తుంది కదా, అది రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ వరకు, ఇక్కడ నుంచి బిహైండ్ ఉన్న ఈ సుభాష్ చంద్రబోస్ గారి స్టాట్యూ వరకు ఉన్న ఈ లాంగ్ లెందీ ఏరియాని మనం కర్తవ్య పథ్, ఒకప్పుడు రాజ్పథ్ అని పిలిచారు, ఇప్పుడు కర్తవ్య పథ్ అని పిలుస్తున్నాము. ఇండియా గేట్ అంటేనే ఢిల్లీలో ఈజీలీ యాక్సెసిబుల్ పబ్లిక్ ల్యాండ్ మార్క్. ఏ ఎంట్రీ ఫీ లేదు, ఢిల్లీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకా దీనిపైన ఇండియా అని చక్కగా బోల్డ్ లెటర్స్లో రాసి, ఆ కింద దాని హిస్టరీ కూడా కొంచెం రాశాడు, మేము చదవలేకపోయాము. ఇలా ఈ రోడ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మిడిల్లో వెళ్ళినప్పుడు ఇలా విజిట్ చేయడం మంచిగా అనిపించింది. నైట్ వ్యూ అయితే బ్రీత్ టేకింగ్, ఎంత బాగుందో చూడండి. క్లోజ్ వ్యూ ఇండియా గేట్ది చూడడానికి నాతో పాటు నా ఫ్రెండ్ ఢిల్లీ కూడా వచ్చింది. షీ ఈజ్ ఫ్రమ్ మిజోరాం యాక్చువల్లీ. కానీ అక్కడున్న టూరిస్టులు అందరూ కూడా తను ఫారెనర్ అనుకొని చిన్న చిన్న కిడ్స్కి చూపిస్తున్నారు, చూడు ఫారెనర్ అని. తనకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి వెనక్కి వచ్చేసింది, లెట్స్ గో అంటే వచ్చేసాం. Everyone thinking that you are a foreigner. No, he just look at me and like maybe he give a gesture like welcome to India like that. I don't know.